హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 563 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,656 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 160 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,055 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 103 పాయింట్స్ గెయిన్ అయ్యి 42,270 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్స్ మీరు గమనించారంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా 750 క్రోర్ సెల్లింగ్ మాత్రమే కనిపిస్తుంది. చాలా డేస్ బ్యాక్ నుంచి ఎక్కువగా సెల్ చేస్తున్నారు. మరి నిన్నటి మార్కెట్స్ లో 750 క్రోర్స్ సెల్లింగ్ అంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీని తగ్గించుకున్నారని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. కానీ నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నెంబర్ కూడా మనకు అలా కనిపించుండొచ్చు. బట్ ఇవాళ మార్కెట్ ర్యాలీ అయింది. ఈ ర్యాలీ బ్యాక్ కేవలం డిఏఎస్, హెచ్ఎన్ఐఎస్ ఆర్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారా, ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారా లేదా అన్నది ఇవాళ ఎఫ్ఐడిఏ డేటాలో మనం గమనించాలి. అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ ఉంటే ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి. 2023లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఏకైక ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ 3% పెరిగింది. అండ్ బ్యాంకింగ్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత కరెక్ట్ అవుతూ నియర్లీ 2% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయింది. అండ్ పర్టికులర్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇండస్ ఇన్ బ్యాంక్ నెంబర్స్ జనవరి 18th ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ జనవరి 21st ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన బ్యాంకింగ్ నెంబర్స్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ నెంబర్స్ అని బెటర్ గా ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ వాళ్ళు రీసెంట్ క్వార్టర్స్ లో ఎప్పుడు కూడా నెంబర్స్ పరంగా డిసప్పాయింట్ చేయలేదు. ఇఫ్ అదే స్ట్రెంత్ ని వాళ్ళు ఈ అప్కమింగ్ నెంబర్స్ లో కూడా కనబరుస్తూ ఉంటే ఓవరాల్ బ్యాంకింగ్ నెంబర్స్ ని, ఈ క్వార్టర్లీ నెంబర్స్ ని కూడా మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. అండ్ ఈ జోన్ ఒకసారి గమనించండి. లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఒకే ఒక్క జోన్ లో ఉంది. ఈ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకుంటుంది 17,770 దగ్గర అండ్ 18,250 300 కి ముందే రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుంది. సో అరౌండ్ 17,800 to 18,300 ఈ 500 పాయింట్ జోన్ లోనే మార్కెట్ రేంజ్ బౌండ్ లో లాస్ట్ 3 వీక్స్ నుంచి మూవ్ అవుతుంది. ఇదే మనం ఆప్షన్ చైన్ డేటాలో కూడా చాలా టైం బ్యాక్ నుంచి గమనించిన రేంజ్. 17,800 రిస్క్ తీసుకోగలను అనుకుంటున్న వాళ్ళు అండ్ అప్ సైడ్ అయితే 18,300 రెసిస్టెన్స్. ఈ 500 పాయింట్ జోన్ ని గమనించవచ్చు. లేదు రిస్క్ ఎక్కువగా ఉంది 17,800 అనుకుంటే 17,500 కి బాటమ్ రేంజ్ గా సపోర్ట్ ని మనం మార్కెట్ లో గమనించచ్చు అని చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ జోన్ బ్రేక్ అవ్వందే మార్కెట్ లో ఒక డైరెక్షనల్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పటి వరకు ఎలా ఉందంటే ఫాలో అవుతూ 17,770 దగ్గరకు వచ్చినప్పుడు రిలీఫ్ ర్యాలీ, అగైన్ 18,250 300 జోన్స్ కి వచ్చినప్పుడు అగైన్ సెల్ ఆఫ్ మార్కెట్ లో ఒక రేంజ్ బౌండ్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇంకా మార్కెట్ లో ఒక డైరెక్షనల్ యాక్టివిటీ ఎవాల్వ్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. 17,770 బాటమ్ సైడ్, 18,300 ఆన్ అప్ సైడ్. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఒక డైరెక్షనల్ మూవ్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి 18,300 బిలో ఉంటున్నంత వరకు కూడా మార్కెట్ ని బేరిష్ గానే చూస్తున్నానని చెప్పాను. అండ్ బ్యాంక్ స్టాక్స్ లో వస్తున్న కరెక్షన్ కి రీసెంట్ రిజల్ట్స్ రీజనా అనే ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ బ్యాంకింగ్ స్టాక్స్ రీసెంట్ క్వార్టర్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుండడం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ వైపు చూస్తూ వచ్చారు. కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వెళ్ళాయి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ ఎక్కువగా పెరిగి రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ తో ఫాలో అవుతున్నాయి. కానీ రీసెంట్ నెంబర్స్ ఏవి కూడా మీరు ఈవెన్ రీసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ని చూసినా పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ ఏం పెద్దగా పెరగలేదు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూనే నెంబర్స్ పోస్ట్ చేశారు. ఇవాళ కూడా ఫస్ట్ లార్జ్ పిఎస్యూ అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ 5% ఫాల్ అయింది. బట్ దాని రీజన్ నెంబర్స్ బ్యాడ్ గా ఉన్నాయని కాదు, ప్రావిజన్స్ ఎక్కువై మనకి ప్రాఫిటబిలిటీ ఫాల్ అయింది కాబట్టి స్టాక్ ప్రైస్ ఫాల్ అయినట్లు డేటా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఓవరాల్ అదర్ మెట్రిక్స్ అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉన్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ ని కూడా అక్కడ నెగిటివ్ గా చూడడానికి లేదు. సో ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉంటున్న కరెక్షన్ అయితే డ్యూ టు నెంబర్స్ కాదు, ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఈవెన్ బ్యాంక్స్ ఫాల్ రిలేటెడ్ గా నెగిటివ్ సెల్లింగ్ ప్రెషర్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక కీ ఎలిమెంట్ ని కూడా ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ లో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది స్కిప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కింద టైం లైన్ ఉంటుందా, అది ఇంకొక లెవెల్ కి వెళ్ళిపారంటే మీరు ఈ అప్డేట్ ని మిస్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ అప్డేట్ కాదు. అండ్ ఫ్రెండ్స్, అప్డేట్స్ మాట్లాడుకునే ముందు వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. కాకపోతే చాలా టైం నుంచి అక్కడ ల్యాండ్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నప్పటి నుంచి చాలా టైం నుంచి చూస్తున్నాం. కానీ ఒక ప్రాపర్ ల్యాండ్ అనేది మాకు కనిపించట్లేదు. సో ఒకవేళ ఎవరైనా వైజాగ్ లో ఉంటున్న వాళ్ళు 300 స్క్వేర్ యార్డ్స్, అది ఎక్కువ అవచ్చు కొంచెం తక్కువ అవచ్చు, బట్ అరౌండ్ 300 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఆర్ నార్త్ ఫేసింగ్ ఉంటూ అక్కడ ఉంటున్న రోడ్ 30 feet మినిమం రోడ్ ని మెయింటైన్ చేస్తూ అండ్ ఏరియా కొంత ప్లెజెంట్ గా లెస్ నాయిస్ ఉంటే, బికాస్ వీడియోస్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి కలిగి ఉంటూనే ఏదైనా ల్యాండ్ మీకు దగ్గరలో ఉంటే ఏదైనా ఆ ల్యాండ్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఆర్ ఇమేజెస్ అండ్ ఎంత అవుతుంది అక్కడ స్క్వేర్ యార్డ్ కి ఎంత అవుతుంది అండ్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి మన టీం వాళ్ళు, ఇవి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ కి పెట్టారంటే మాకు అది హెల్ప్ అవుతుంది. అండ్ అగైన్ ల్యాండ్ అనగానే ఏదైనా దూరంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకునేలా, ఎక్కడ చుట్టుపక్కల ఇల్లు లేకుండా ఉండేలా కాకుండా హౌస్ కన్స్ట్రక్ట్ చేసి కొంత సేఫ్ గా ఫీల్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉండేవే నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి ప్లెజెంట్ ఏరియా, ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, హౌస్ కన్స్ట్రక్షన్ కోసం. సో ఆల్రెడీ ఆ లొకాలిటీలో డెవలప్మెంట్ అనేది జరిగి పక్కన ఇల్లు కూడా వచ్చుంటే బెటర్. కాబట్టి ఇలాంటి నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్న ల్యాండ్ మీకు ఎక్కడైనా వైజాగ్ లో ఉంటుంటే పాసిబుల్ మాకు ఒక చిన్న మెయిల్ చేయడానికి ప్రయత్నించండి. మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలని అండ్ ఈ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ చేయాల్సిన మెయిల్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మన అప్డేట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బిగ్ అప్డేట్
ఆర్బీఐ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఫస్ట్ అప్డేట్ ఏంటో మాట్లాడుకుందాం, దీని ఇంపాక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ పై ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. మీరు బ్యాంకింగ్ స్టాక్స్ అనాలిసిస్, సెక్టోరియల్ అనాలిసిస్ లో బ్యాంకింగ్ స్టాక్స్ గురించి అనాలిసిస్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ టర్మ్స్ తో పాటు అసెట్స్ ని, మీన్స్ బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చిన లోన్స్ ని ఎన్పిఎస్ గా, మొండి బకాయిలుగా ఎలా కన్వర్ట్ అవుతాయనే ఒక లాజిక్ ని మనం అర్థం చేసుకున్నాం కదా. అందులో SMA 0, SMA 1, SMA 2 ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడుకున్నాం. అది ఇంకొకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఒకరికి లోన్ ఇచ్చాక వాళ్ళు టైం టు టైం వడ్డీ కడుతున్నారంటే అది రెగ్యులర్ గానే ఉంటుంది, స్టాండర్డ్ లోన్ ఉంటుంది, అందులో ఎటువంటి ఇష్యూ లేదు. కానీ అలా లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించకపోతుంటే, డిపెండింగ్ అపాన్ అతను ఎన్ని రోజుల నుంచి వడ్డీ చెల్లించట్లేదనే దాన్ని బట్టి ఆ లోన్ కేటగిరైజ్ అయి ఫైనల్ గా స్ట్రెస్డ్ అకౌంట్ నుంచి ఎన్పిఎస్ కి, మొండి బకాయిలకి కన్వర్ట్ అవుతుంది. సో 90 డేస్ కంటే పైబడి తను వడ్డీ కట్టలేని పక్షంలో ఆ డబ్బులు ఈ స్ట్రెస్డ్ అకౌంట్ నుంచి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్స్ ప్రావిజనింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. ఈ జోన్స్ లో ఉంటున్నప్పుడు యూజువల్ గా బ్యాంక్ ప్రావిజన్ చేయవు. ప్రావిజనింగ్ అంటే ఏంటి? నేను ఒకరికి లోన్ ఇచ్చాను, వాళ్ళు నాకు సకాలంలో కట్టట్లేదు, అప్కమింగ్ టైమ్స్ లో కూడా కట్టరు అనే ఒక డౌట్ ఉంది కాబట్టి సడన్ గా వాళ్ళు నాకు అంత డబ్బులు తీసుకున్న మొత్తం డబ్బులు అండ్ దానికి వడ్డీ అది నాకు కట్టలేరన్న పక్షంలో నా బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ అవుతుంది అనే ఒక డౌట్ తో నాకు ప్రెసెంట్ వస్తున్న ప్రాఫిట్స్ ని, నా లాభాలు అని పాజిటివ్ గా చూపించుకోకుండా నేను ఇలా ఒకరికి డబ్బు ఇచ్చాను, వాళ్ళు నాకు తిరిగి కట్టలేకపోతున్నారు కాబట్టి ఆ లోన్ నాకు తిరిగి రాదేమో అని నా ప్రాఫిట్స్ లో నుంచి, నా బ్యాంక్ బుక్స్ లో ఉంచిన డబ్బుల్ని నేను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాను, ప్రావిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఇన్ ఫ్యూచర్ ఆ లోన్ నిజంగానే డిఫాల్ట్ అయినా నేను పక్కన పెడుతున్న ఈ మనీ అనేది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ తగులుతున్న షాక్ నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిలో వడ్డీలు కట్టలేని డబ్బులు రిలేటెడ్ గా బ్యాంక్స్ ప్రావిజనింగ్ చేస్తూ ఉంటాయి. కానీ ప్రెసెంట్ ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవన్నీ క్లియర్ చేసుకుని ఎన్పిఎస్ లోకి వచ్చాక ప్రావిజన్ చేయడం కాదు. మీకు ఎప్పుడైతే ఆ కంపెనీ లోన్ కట్టలేదు అని తెలుస్తుందో ఇమీడియట్ గా ఈ 90 డేస్ వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు వాళ్ళ రిలేటెడ్ గా లోన్ కి ప్రావిజనింగ్ చెయ్యండి అని చెప్తున్నారు. డెఫినెట్లీ నెగిటివ్ బ్యాంక్స్ కి ఎందుకో చెప్తాను. ప్రెసెంట్ అయితే బ్యాంక్స్ దగ్గర 90 డేస్ టైం ఉంది. ఆ 90 డేస్ తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రావిజన్ చేయాలి. కానీ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి బ్యాంక్స్ ఎలా యాక్ట్ అవ్వాల్సి ఉంటుందంటే, లెట్స్ సే నేను ఒక కంపెనీ సడన్ గా ప్రమోటర్ ఏదో ఇష్యూ జరిగింది, దాన్ని నా కంపెనీ బాండ్ రేటింగ్స్ అన్ని కూడా డౌన్ గ్రేడ్ చేశారు. సో యూజువల్ గా లాజిక్ పెట్టి చూస్తే నేను తిరిగి అప్పులు కట్టలేనని ఎప్పుడైతే జనాలకు అర్థమవుతుంటుందో ఈవెన్ బ్యాంక్స్ అప్పుడు కూడా నాది మొండి బకాయిలుగా తీసుకోవడానికి లేదు, ఇంకా 90 డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ ప్రెసెంట్ చెప్తున్న లాజిక్ ప్రకారం 90 డేస్ వెయిట్ చేయడం కాదు, ఆ కంపెనీకి ఇంపాక్ట్ అయింది, వాళ్ళు డబ్బులు కట్టలేరని తెలిసిన వెంటనే దాని రిలేటెడ్ గా ప్రావిజనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈవెన్ కమోడిటీ కంపెనీస్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ కారణంగా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్, రెగ్యులేషన్ చేంజ్ అయితే ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ రూట్ లెవెల్లోనే మీరు ప్రావిజన్ చేయండి, ఆ డబ్బుల్ని పక్కన పెట్టండి అంటూ ఉండడం. ఇప్పుడు పక్కన పెట్టే డబ్బుల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రావిజనింగ్ రూపంలో అది బ్యాంక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఈ ప్రాసెస్ ఆల్రెడీ యుఎస్, యూరోప్ లో ఉన్న బ్యాంక్స్ ఫాలో అవుతుంటాయి. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఈ టైప్ ఆఫ్ చర్యల్ని ఆర్బీఐ తీసుకురావాలని ప్రయత్నిస్తుండడం ఇన్ లాంగ్ టర్మ్ బ్యాంకింగ్ సెక్టార్ కి పాజిటివ్, బట్ ఇన్ షార్ట్ టర్మ్ అది నెగిటివ్ ఉంటుంది. ఇది ఆర్డర్స్ పాస్ చేశారు ఆర్బీఐ వాళ్ళు, లేదు ప్రెసెంట్ డిస్కషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆర్బీఐ వాళ్ళు ఏదైనా చేంజెస్ ని తీసుకురావాలనుకున్నప్పుడు ఫస్ట్ డిస్కషన్ పేపర్ ని రిలీజ్ చేస్తారు. ఆ డిస్కషన్ పేపర్ లో అంతా బానే ఉందనుకున్న తర్వాత డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని విడుదల చేస్తారు. సో ఇలాంటి రూల్స్ పెట్టాలనుకుంటున్నాం, అందరికీ ఓకేనా అని. అందరూ ఓకే అని చెప్పిన తర్వాత కూడా ఫైనల్ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసి కొన్ని ఇయర్స్ పాటు టైం ఇచ్చి ఈ చేంజెస్ కి బ్యాంక్స్ అడ్జస్ట్ అయ్యేంత వరకు కూడా ఆర్బీఐ వాళ్ళు స్టెప్స్ అయితే తీసుకుంటారు. బట్ స్టిల్ ఇలాంటి చేంజెస్ ఒకటి రాబోతుందని వాళ్ళ మార్కెట్స్ లో అప్డేట్స్ వస్తూ ఉండడం బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ కాదు, ఓవరాల్ ఇంపాక్ట్ అయితే బ్యాంక్స్ మీద నెగిటివ్ ఉంటుంది. ప్రావిజనింగ్ టైం టు టైం చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ గా వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా డిక్రీజ్ అవుతాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇది లాంగ్ టర్మ్ లో బ్యాంక్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ తక్కువ పడేలా ఆర్బీఐ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ ఇలాంటి చేంజెస్ తీసుకోబోతున్నారు అండ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా నెగిటివ్, బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇది ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్, స్ట్రక్చరల్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కాదు. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు రీసెంట్ టైమ్స్ లో కొన్ని డేస్ బ్యాక్ రైల్వేస్ రిలేటెడ్ గా 26,000 crore ఆర్డర్ ని సైమన్స్ వాళ్ళు గెలుచుకున్నారని, దట్టు ఇది లోకోమోటివ్స్ రిలేటెడ్ గా. సో లోకోమోటివ్స్ రిలేటెడ్ గా 9,000 హార్స్ పవర్ కలిగి ఉన్న 1200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ని అండ్ అలా తయారు చేస్తున్న వాటికి 35 years ఆఫ్ సర్వీస్ ని కూడా రైల్వేస్ వాళ్ళకి సైమన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని 26,000 crore విలువ చేసే ఆర్డర్ ని సైమన్స్ వాళ్ళు గెలుచుకున్నారు. అది ఎంత పెద్ద ఆర్డర్ ఆ కంపెనీకి అని తెలుసుకోవడం కోసం FY22 లో వాళ్ళ ఎంటైర్ ఆర్డర్ బుక్ కేవలం 17,200 crores మాత్రమే. కానీ తర్వాత వీళ్ళకి వస్తున్న ఈ ఒక్క ఆర్డర్ 26,000 crores. ఇది ఒక బిగ్ ఆర్డర్. ఎంటైర్ ఇయర్ లో వచ్చిన ఆర్డర్స్ కంటే సింగిల్ ఆర్డర్ లో సైమన్స్ వాళ్ళకి వస్తుండడం, ఆ టైంలో స్టాక్ ర్యాలీ అయింది. అండ్ ఆ డీల్ రిలేటెడ్ గా ప్రెసెంట్ సైమన్స్ వాళ్ళు ఇండియన్ రైల్వేస్ వాళ్ళతో కాంట్రాక్ట్ ని సైన్ చేశారనేలా ఇప్పుడు అప్డేట్ కనిపిస్తుంది. కానీ ఇది కాదు నేను చెప్పాలనుకుంటుంది. బడ్జెట్ స్టార్ట్ అవబోతుంది. మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ బడ్జెట్ స్పెండింగ్ కంటే, రైల్వే స్పెండింగ్ కంటే ఈసారి 30% కంటే ఎక్కువ స్పెండింగ్ ఉంటుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా చూస్తే లోకోమోటివ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా స్పెండ్ చేయగలిగితే, మీన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆ జోన్స్ లో స్పెండ్ చేస్తుంటే BEML,
BHEL, సైమన్స్ అండ్ టిటాగర్ వ్యాగన్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో లోకోమోటివ్ సెగ్మెంట్ లో ఇది కాకుండా ఈ రైల్వేస్ రిలేటెడ్ గా ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అప్డేట్స్ వస్తున్నా రైల్వే స్టాక్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ RVNL కానీ, IRCON కానీ, రైల్టెల్ కానీ, ఈ రైల్వే రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఇన్ఫ్రా, EPC అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈసారి రైల్వేస్ లో ఎక్కువగా స్పెండింగ్ ఉంటుంది, ఎక్కువ కేటాయింపులు ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ స్టాక్ ప్రైజెస్ లో బిల్డ్ అయ్యాయి. సో కాబట్టి ఈసారి బడ్జెట్ లో రైల్వే స్టాక్స్ పెరగాలంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనూహ్యమైన ఇంకా ఎక్కువ స్పెండింగ్ ఉంటున్న అప్డేట్స్ మార్కెట్ లో రావాలి. ఒకవేళ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికంటే తక్కువ స్పెండింగ్ రైల్వే డివిజన్స్ లో కనిపిస్తుంటే, ఆ రైల్వే రిలేటెడ్ గా కేటాయింపులు అనుకున్న దానికన్నా తక్కువ ఉంటుంటే దెన్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండబోతున్న స్టాక్స్ లో రైల్వే స్టాక్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తున్న అప్డేట్ నియర్లీ 1 మిలియన్ షేర్స్ దగ్గరగా, మీన్స్ 10 lakh షేర్స్ దగ్గరగా ఒక టైంలో హ్యాండ్స్ మారాయని అయితే అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ప్రీ IPO ఇన్వెస్టర్స్ ఆర్ బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ కంపెనీస్ లో ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు స్లోగా వాళ్ళ వాటాన్ని సెల్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎవరైనా ఒక బిగ్ ప్లేయర్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటాన్ని సెల్ చేస్తుంటే ఓపెన్ మార్కెట్ లో అది మనకి ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ NSE డేటాలో అప్డేట్ అవుతుంది. సో ఇవాళ నైకా ఫాలో అవుతుండడం బ్యాక్ నియర్లీ 10 lakh షేర్స్ దగ్గరగా ఒక టైంలో బ్లాక్ డీల్ లో ట్రేడ్ అవుతుండడం కారణంగా స్టాక్ ప్రైస్ లో ఇంపాక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ స్పెన్సర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం స్పెన్సర్ రిటైల్ వాళ్ళు హైపర్ మార్కెట్ ఫార్మాట్ లో కూడా వాళ్ళ స్టోర్స్ ని పెంచుకోవాలని చూస్తున్నారని, అండ్ హైపర్ మార్కెట్ ఫార్మాట్ కి స్పెన్సర్స్ వాల్యూ మార్కెట్ అని ఒక పేరు ఇస్తూ వాల్యూ కాన్షియస్ గా ఉంటున్న షాపర్స్ ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారని ఇలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం. ఈ హైపర్ మార్కెట్ అంటే ఏంటి? ఇలా మనకి డిమార్ట్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. వీటి ద్వారా వచ్చే అడ్వాంటేజ్ అవి ఒకేసారి బల్క్ గా ఐటమ్స్ ని కొనుక్కుంటూ ఉంటాయి. సో దట్ వీళ్ళకి కొంత డిస్కౌంట్ అది వస్తుంటుంది. అండ్ ఆ డిస్కౌంట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తుంటే ఒక సైకాలజీని క్రియేట్ చేయగలుగుతుంటే అక్కడికి వెళ్తే మనకి తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయని, దెన్ ఈవెన్ డిస్కౌంట్ ఉంటున్నా లేకపోతున్నా చిన్న చిన్న వస్తువులకు కూడా అలాంటి షాప్స్ కి వెళ్తూ ఉంటారు. లైక్ డిమార్ట్ కి ఇప్పుడు వెళ్తున్నట్టు ఇలా వీళ్ళు ఇలా హైపర్ మార్కెట్ స్టోర్స్ ని ఓపెన్ చేస్తారని ఇలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేయడం. అండ్ దీని తర్వాత ఈ కంపెనీ వాళ్ళే అఫీషియల్ గా దాన్ని కంక్లూడ్ చేస్తూ ఎస్ మేము ఇలా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ప్రెసెంట్ వీళ్ళకి 185 స్టోర్స్ దగ్గరగా ఉన్నాయని, అది మిడ్ టు ప్రీమియం రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ని క్యాటర్ చేస్తున్నాయని. కానీ హైపర్ మార్కెట్ సెగ్మెంట్ ద్వారా వాల్యూ కాన్షియస్ గా ఉంటున్న కస్టమర్స్ ని కూడా వీళ్ళు అట్రాక్ట్ చేయాలని ప్రెసెంట్ 6 లొకేషన్స్ లో కరీంనగర్, వరంగల్, కర్నూలు, గుంటూరు, భీమవరం అండ్ విజయనగరంలో జనవరి 16 నుంచి 23 లోపు ఇన్ బిట్వీన్ వీళ్ళు ఈ హైపర్ మార్కెట్ స్టోర్స్ ని లాంచ్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. అండ్ ఇలా వన్స్ కంపెనీ కన్ఫర్మ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 17% పెరిగింది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ వస్తున్నా, పర్టికులర్ గా PSU బ్యాంక్స్ లో, మెటల్స్ లో కొంత సెల్ ఆఫ్ వస్తున్నా, నిఫ్టీ కొంత స్ట్రాంగ్ గా ఉందంటే అది రిలయన్స్ ఇండస్ట్రీస్ రీజనే. దీనికి బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. జెఫ్రీస్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 3100 అని చెప్తున్నారు. ఈ రిలయన్స్ జియో రిలేటెడ్ గా పర్ఫార్మెన్స్ ని మనం చూసాం అండ్ వాళ్ళ ప్రెసెంట్ బిజినెస్ ని చూస్తున్నాం. రిలయన్స్ రిటైల్ రిలేటెడ్ గా కూడా మనం బిజినెస్ ని చూస్తున్నాం. మనం చూడాల్సిన సెగ్మెంట్ అండ్ మార్కెట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ వీళ్ళ హైడ్రోజన్ ఆర్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ వాటి ద్వారా వస్తున్న రిటర్న్స్. దీని గురించి జెఫ్రీస్ వాళ్ళు మాట్లాడుతూ అప్కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇన్సెంటివ్స్ అయితే ప్రకటిస్తారు. ఆల్రెడీ $2.4 బిలియన్ దగ్గరగా ఇన్సెంటివ్స్ ఈ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్పేస్ లో వచ్చే ఇన్సెంటివ్స్ లో లాభపడబోయే కంపెనీస్, ఈ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న కంపెనీస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందని, అండ్ కేవలం వీళ్ళ గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ ని $8 బిలియన్ దగ్గరగా వీళ్ళు వాల్యూ చేస్తున్నారని అప్డేట్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు బెటర్ గా రెవెన్యూస్, మార్జిన్ అండ్ ఇది ప్రాఫిటబిలిటీ లోకి ఇంక్లూడ్ చేస్తూ ఇది ఓవరాల్ స్టాక్ ప్రైస్ లో వీళ్ళు మెన్షన్ చేస్తూ ఇన్ ద బేస్ కేస్ 3100 వరకు స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుందనేలా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్లు జరిగితే స్టాక్ ఇక్కడ నుంచి 3100 వరకు వెళ్తుందనేలా జెఫ్రీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ ఉండడం కూడా స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నెంబర్స్ పోస్ట్ చేశారు, కొంత బ్రీఫ్ గా అప్డేట్ చేస్తాను. టిన్ ప్లేట్ వాళ్ళ నెంబర్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ డ్రాప్ అయింది. ప్రాఫిట్ మీకు పెరుగుంటుంది, దానికి మెయిన్ రీజన్ వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడం. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో మనం టిన్ ప్లేట్ ని సెపరేట్ గా మాట్లాడుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు, బికాస్ ఇది టాటా స్టీల్ లో కలిసిపోబోతుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ స్టాక్ 5% ఫాల్ అయింది, కానీ రిజల్ట్స్ అంతా బ్యాడ్ గా ఉండవు. హైయర్ ప్రొవిజన్స్ కారణంగా అండ్ లోయర్ నెట్ ప్రాఫిట్ కారణంగా స్టాక్ ప్రైస్ ఫాల్ అయిందని కనిపిస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ లో వీళ్ళు బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. అండ్ ఇది ఫస్ట్ లార్జ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండడం. నేను అనుకుంటున్నది రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక 10 to 15% కరెక్ట్ అయిన తర్వాత అగైన్ ర్యాలీ అయ్యాయి. మేబీ రిజల్ట్స్ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా PSU బ్యాంక్స్ లో కనిపిస్తుందేమో, బట్ రిజల్ట్స్ అంతా బ్యాడ్ గా లేవు. అపార్ట్ ఫ్రమ్ ప్రావిజన్స్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ లో వీళ్ళు స్ట్రెంత్ ని చూపించారు. అండ్ ఫైనలీ ఏంజల్ వన్ వీళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గా ఉంటున్నాయి. వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ లైక్ వీళ్ళ క్లయింట్స్, FNO షేర్ ఇవన్నీ మనం మంత్లీ డేటాలో చూస్తుంటాం. ఇది కాకుండా వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్
ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళు డివిడెండ్ ని ₹9.60 దగ్గరగా ప్రకటించారు. ఈవెన్ నెంబర్స్ తర్వాత స్టాక్ ప్రైస్ 2% కరెక్ట్ అవుతుంది, కానీ నెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఐపీఓ అప్లై చేసినప్పుడు ఫండ్స్ మన బ్యాంక్ అకౌంట్ లోనే బ్లాక్ అయ్యి మనకు అలాట్మెంట్ జరిగితేనే కదా డెబిట్ అవుతూ ఉంటాయి. ఈ లోపు ఆ డబ్బులు రిలేటెడ్ గా మనకి వడ్డీ కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే సెకండరీ మార్కెట్ లో కూడా మీన్స్ మనం స్టాక్స్ ని బై చేయాలనుకుంటుంటే దెన్ ఫండ్స్ ని బ్రోకర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా మన బ్యాంక్ అకౌంట్ లోనే బ్లాక్ చేసుకోవడం కారణంగా ఒకటి ఫండ్స్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళవు, కంప్లీట్ గా ఫండ్స్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదు. రెండోది ఈవెన్ ఆ ఫండ్స్ మన బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటాయి కాబట్టి దాని మీద వడ్డీ మనకు వస్తుంది, బ్రోకర్ కి రాదు. ఈ రెండు రీజన్స్ తో ఫండ్స్ ని బ్యాంక్ అకౌంట్ లోనే బ్లాక్ చేస్తూ స్టాక్స్ ని బై చేయడానికి వీలు కల్పించేలా మెకానిజం కోసం కన్సల్టేషన్ పేపర్ ని సెబీ వాళ్ళు రిలీజ్ చేశారు. February 16th వరకు ఈ బ్రోకర్స్ కి టైం ఇచ్చారు. ఇలా మీకు డబ్బులు పంపించకుండా బ్యాంక్ లోనే బ్లాక్ చేసి ట్రేడ్ చేయడం ఆ స్టాక్స్ ని బై చేయడం కారణంగా మీకు ఏదైనా ఇష్యూ ఉంటుందా అని February 16th లోపు వాళ్ళకున్న ఇష్యూస్ ని వాళ్ళు చెప్పాలనేలా కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. Feb 16th వరకు ఎటువంటి ఇష్యూస్ లేవని బ్రోకర్స్ చెప్తూ ఉంటే దాన్ని ఇది ఫర్దర్ గా ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ప్రెసెంట్ డబ్బులు మన దగ్గర నుంచి బ్రోకర్ కి వెళ్తుంది. బ్రోకర్ దగ్గర మనం బై ఆర్ సెల్ ఆర్డర్ పెడుతుంటాం కదా స్టాక్స్ రిలేటెడ్ గా, అది క్లియర్ చేసే క్లియరింగ్ కార్పొరేషన్స్ కి బ్రోకర్ వాళ్ళ డబ్బుల్ని సెటిల్ చేస్తారు. అండ్ అగైన్ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే స్టాక్స్ ని సెల్ చేస్తుంటారో ఆ బ్రోకర్ కి డబ్బులు సెటిల్ చేసి దెన్ అగైన్ ఆ బ్రోకర్ స్టాక్స్ ని సెల్ చేసిన వ్యక్తికి సెటిల్ చేస్తుంటాడు. సో ఇక్కడ బై చేస్తున్న వ్యక్తికి ఒక బ్రోకర్ మీడియేటర్ లా వ్యవహరిస్తాడు డబ్బులకి, సెల్ చేసిన వ్యక్తికి కూడా తను ఉంటున్న బ్రోకర్ మీడియేటర్ లా వ్యవహరిస్తారు. కానీ సెబీ తీసుకుంటున్న ఈ చర్యలతో ఈ మనీ సెటిల్మెంట్స్ రిలేటెడ్ గా బ్రోకర్స్ అసలు ఉండరు. కంప్లీట్ గా పర్సన్, బ్యాంక్ అకౌంట్, క్లియరింగ్ కార్పొరేషన్స్ వీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయింటారు. కాబట్టి ఫర్దర్ గా ఈ బ్రోకర్స్ రిలేటెడ్ గా ఉంటున్న పవర్స్ ని తగ్గించడం కోసం సెబీ వాళ్ళు ఈ అప్డేట్స్ తీసుకొస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పుడు కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ అయింది. అప్కమింగ్ టైమ్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోతుంటే ఐపీఓస్ లో ఎలా అయితే మనం డబ్బుల్ని బ్లాక్ చేసి మనకి అలాట్ అయితేనే మనం మన బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ మెసేజెస్ ని చూస్తుంటాము, అప్కమింగ్ టైమ్స్ లో కూడా మన స్టాక్స్ మనకి క్రెడిట్ అవుతున్న టైంలోనే బ్యాంక్ లోంచి మనకి డబ్బులు డెబిట్ అవుతాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,020 అండ్ బ్రేక్ అయితే 17,950 అండ్ రెసిస్టెన్స్ 18,090 to 18,120 a 30-point range. అండ్ బ్యాంక్ నిఫ్టీ 41,920 సపోర్ట్, 42,450 రెసిస్టెన్స్. అండ్ ఆప్షన్ చైన్ సేమ్ డేటానే గమనిస్తున్నాను. డౌన్ సైడ్ 17,800, అప్ సైడ్ 18,300. ఇప్పుడు కొంత స్పేస్ ఉంది డౌన్ సైడ్ కి 250 పాయింట్స్ దగ్గరగా, అండ్ అప్ సైడ్ కూడా 250 పాయింట్స్ దగ్గర. ఎగ్జాక్ట్లీ మనం మిడిల్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బట్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఎవరైనా మార్చాలనుకుంటే 17,800 ని 17,500 అనదర్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గా మనం ఆప్షన్ చైన్ ప్రకారం కూడా గమనించవచ్చు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.